గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎనీ ఉమెన్ అనే లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ పోయిటరీ పార్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్, అది 5th యూనిట్, ఏ ఛాలెంజ్ టు ఫేట్. పోయట్ సరోజినీ నాయుడు. లెసన్ నేమ్ ఏ ఛాలెంజ్ టు ఫేట్, 5th యూనిట్, సరోజినీ నాయుడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పాం. ఏమని చెప్పామంటే పోయిటరీలో మొత్తం టోటల్గా వీ హ్యావ్ 5 యూనిట్స్ అని చెప్పాం. ఈ 5 యూనిట్స్లో 4 యూనిట్స్ మాత్రం మనకి ఈ అకాడమిక్ ఇయర్కి ఉంటుంది. ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్కి లేదు, చదవాల్సినటువంటి అవసరం లేదు. ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఫస్ట్ లెసన్ చదవాల్సిన అవసరం లేదు. 2nd, 3rd, 4th, 5th 4 యూనిట్స్ చదవాలి పోయిటరీ సైడ్ నుండి. ఆ ఫోర్ యూనిట్స్ లాస్ట్ యూనిట్ మనకి 5th యూనిట్ ఏంటంటే ఛాలెంజ్ టు ఫేట్, సరోజినీ నాయుడు, పాపులర్లీ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. అందరు ఏమంటారంటే భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, నౌ అబౌట్ ద పోయిట్ సరోజినీ చటోపాధ్యాయ, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా వాజ్ బోర్న్ ఆన్ February 13, 1879. She was born February 13 1879. She was born February 13, 1879. Sarojini Naidu was born February 13, 1879 in Hyderabad. Her father Agornath Chattopadhyaya. Father name Agornath Chattopadhyaya. అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఎవరు? ఫాదర్ నేమ్. హర్ ఫాదర్ నేమ్ వాజ్ అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ, వాజ్ ఏ సైంటిస్ట్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ నిజాం కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ వాజ్ ఏ సైంటిస్ట్. ఎవరు? సైంటిస్ట్. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నిజాం కాలేజ్. ఫౌండర్ మీన్స్ స్థాపకులు. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నిజాం కాలేజ్. వాట్ వాజ్ హిస్ ఫాదర్ నేమ్? అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. వాజ్ ఏ సైంటిస్ట్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ నిజాం కాలేజ్ ఇన్ హైదరాబాద్. అండ్ హర్ మదర్ భారదా సుందరి మదర్ భరదా సుందరి. మరి ఏమేంటి? హర్ మదర్ భరదా సుందరీదేవి వాజ్ ఏ ఫేమస్ బెంగాలీ పోయిట్స్. సుందరీదేవి వాజ్ ఏ ఫేమస్ బెంగాలీ పోయిట్స్. పోయిటీస్ మీన్స్ కవయిత్రి అని. ఓకే, పోయిట్ కవి, పోయిటీస్ కవయిత్రి, బెంగాలీ కవయిత్రి. ద సోబ్రిక్విట్ మీన్స్ నిక్ నేమ్ అంటారు. ఒకళ్ళకి వచ్చేసి 2 నేమ్స్ ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి, మనం కంప్లీట్గా బెలవం. అలాగే ఇక్కడ కూడా సోబ్రికేట్, ఆమె యొక్క నిక్ నేమ్ ఏంటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. చెప్పాం ఈమె యొక్క భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. మనం ఈ లెసన్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే కంపల్సరీగా ఈ వర్డ్ అప్లై చేయాల్సిందే. నైటింగేల్ ఆఫ్ ఇండియా. హూ? సరోజినీ నాయుడు వాజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. సోబ్రికెంట్ మీన్స్ నిక్ నేమ్. సోబ్రికెంట్ అని ఒక వర్డ్ నిక్ నేమ్ అనమాట. వాజ్ బోస్టెడ్ ఆన్ హర్ బికాస్ హర్ పోయమ్స్ విచ్ ఆర్ లిరికల్ మీన్స్ లిరికల్ అంటే ఏంటి? లయబద్ధంగా ఉండటం. లిరికల్స్ అండ్ రిచ్ అండ్ ఇమాజినరీ. ఇంకా ఎలా ఉంటుందంట? ఇమాజినరీ. సంగీతబద్ధంగా లయబద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇమాజినరీ, ఊహాత్మకంగా ఉంటుంది. అసలు పోయిట్ అంటే పోయిటరీ సైడ్ మొత్తం కూడా ఇమాజినరీ. పోయిటరీ అంటే పద్య భాగం మొత్తం కూడా ఊహ.
ఊహను ఊహించుకొని చెప్తా ఉంటాడు. ఓకే, మనం ఇక్కడ ఏం చెప్పాడు? ద ఇమాజినరీ దే హ్యావ్ ఏ సింపుల్ బట్ టైమ్లెస్ బ్యూటీ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ రైమ్ స్కీమ్స్. సింపుల్గా ఉంటుంది, బౌండ్లెస్ అనంతం. చూడటానికి పోయం చిన్నదిగానే ఉంటుంది, వర్డ్స్ కూడా చిన్న చిన్న వర్డ్స్ లాగా కనపడతా ఉంటాయి. కానీ ఎక్స్ప్రెషన్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ బౌండ్లెస్, అనంతం. ఎందుకని? కవి ఒకసారి వర్ణించడం మొదలు పెడితే ఇక దానికి బౌండ్లెస్ ఉన్న హద్దులు ఉండవు. అది పొయిటరీకి ఉన్నటువంటి స్పెషల్. ప్రోజులు అలా ఉండదు, ఎంతవరకు ఉండదో అంతవరకే మనం చెప్తా ఉంటాం. పొయిటరీని ఎలాగైనా డిస్క్రైబ్ చేయొచ్చు, వర్ణించవచ్చు. అది కవికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్పెషల్ క్వాలిటీ అనమాట, స్పెషల్ ఫీచర్, స్పెషల్ క్యారెక్టర్. వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ రైమ్ స్కీమ్స్. హర్ పోయమ్స్ ఆర్ అప్రిషియేటెడ్ బై పొయిటరీ లవర్స్ అండ్ స్టడీడ్ బై స్టూడెంట్స్. ఇంకా ఎవరు? ఈమె యొక్క పోయమ్స్ని పొయిటరీ లవర్స్ అంటే ఎవరు? పద్యాన్ని ప్రేమించే ప్రేమికులు, పద్య ప్రేమికులు. కొంతమంది పద్యాలంటే చాలా ఇష్టం. తెలుగు చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా పాడతారు. లోయర్ సెక్షన్లో మనకి హై స్కూల్లో చెప్పేటటువంటి వాళ్ళు ఎక్సలెంట్గా పద్యాలు పాడతారు, తెలుగు పద్యాలు పాడతారు. ఓకే, రైమ్స్. అది చాలామంది యొక్క పొయిటరీని చాలా ఇష్టపడతా ఉంటారు. ఎవరి పొయిటరీని? సరోజిని నాయుడు. వాట్ వాజ్ సబ్రికెంట్ ఆర్ నిక్ నేమ్ ఆఫ్ సరోజిని నాయుడు? నైటింగేల్ ఆఫ్ ఇండియా. భారత కోకిల అని అర్థం. అప్రిషియేటెడ్ అంటే అభినందించటం, ప్రశంసించటం. అప్రిషియేటెడ్ ప్రశంస లేక అభినందించటం. అప్రిషియేటెడ్ బై ద పొయిటరీ లవర్స్ అండ్ స్టడీడ్ బై స్టూడెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం ఈయన పోయమ్స్ అందరూ చదివినటువంటి వాళ్ళే. ఓకే, షీ వాజ్ చైల్డ్ ప్రొడగీ. సో ఏం చేస్తుందంట? చిన్నప్పటి నుంచి మంచి ఆదర్శప్రాయమైనటువంటి, పిల్లలంటే చాలా ఇష్టం ఈమెకి. చిన్నప్పటి నుంచి మంచి చైల్డ్ ప్రొడగీ అంటే చైల్డ్ ప్రొడగీ ఆదర్శప్రాయమైన వ్యక్తి చిన్నప్పటి నుండి కూడా. కొంతమంది బై బర్త్ చిన్నప్పటి చైల్డ్హుడ్ స్టేజ్ నుంచే మంచి మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు, డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, టైం పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తారు. ఓకే, ఎక్సలెంట్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు కొంతమంది. కానీ కొంతమంది దే డోంట్ మెయింటైన్ ఎనీథింగ్, ఏం మెయింటైన్ చేయరు. కాలేజీకి వస్తున్నావా, వెళ్తున్నావా, టైంకి వస్తున్నావా, బ్యాగ్ తీసుకొని వెళ్తున్నావా. సో బట్ వెన్ వీఆర్ కంపేరింగ్ సరోజిని నాయుడు ఫ్రమ్ ది చైల్డ్ ప్రొడగీ, షీ వాజ్ ద రోల్ మోడల్ టు అదర్స్. చిన్నప్పటి నుండి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంది. ఎలా? రోల్ మోడల్ ఆదర్శప్రాయంగా ఉంది. ఎవరు? సరోజిని నాయుడు. ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఏ ఉమెన్ లీడర్. సో తనకున్నటువంటి ఇంకోటి ఏంటి? షీ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర్య సమర యోధురాలు, ఫ్రీడమ్ ఫైటర్. సిఈసి వాళ్ళు జాగ్రత్తగా వినాలి లెసన్స్. ఆన్లైన్ క్లాస్లో సిఈసి వాళ్ళు ముఖ్యంగా తెలుగు మొత్తం చెప్పేది వాళ్ళ కోసమే. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు ప్రతి ప్రధానికి మన మీనింగ్ చెప్తూనే ఉన్నాం, అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. సో షీ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. సరోజిని నాయుడు వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ఉమెన్ లీడర్, స్కిల్డ్ మంచి నైపుణ్యం కలిగినటువంటి ఆరేటర్ మీన్స్ వక్త. ఏ టాపిక్ ఇచ్చినా కానీ ఎక్సలెంట్గా మాట్లాడగలరు. బెస్ట్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా, చాలా ఎక్సలెంట్గా వక్త. ఓకేనా? షీ వాజ్ ఆల్సో ఏ స్కిల్డ్ ఆరేటర్, వక్త. ఆరేటర్ అంటే వక్త, బాగా మాట్లాడగలరు. మైక్ సైడ్ ఒకసారి తీసుకున్నట్లయితే ఇంకా అసలు ఎక్సలెంట్గా మాట్లాడగలరు, వక్త. షీ వాజ్ ఏ స్కిల్డ్ ఆరేటర్, మామూలు కాదు, నైపుణ్యం కలిగినటువంటి వక్త. అండ్ ఎగ్జాంపులరీ అడ్మినిస్ట్రేటర్. ఎటువంటి అడ్మినిస్ట్రేటర్ అంట? ఎగ్జాంపులరీ అడ్మినిస్ట్రేటర్, ఆదర్శవంతమైన పరిపాలకురాలు. ఎందుకంటే షీ వాజ్ ఎ ఉమెన్ లీడర్. సరోజిని నాయుడు యాక్టెడ్ యాజ్ సమ్ టైమ్స్ గవర్నర్. సరోజిని నాయుడు కొంతకాలంలో గవర్నర్ కూడా పనిచేసింది. సో షీ వాజ్ అన్ ఎగ్జాంపులరీ అడ్మినిస్ట్రేటర్. ఎవరంట?
అడ్మినిస్ట్రేటర్. ఎగ్జాంపులరీ అడ్మినిస్ట్రేటర్, ఆదర్శవంతమైన పరిపాలకురాలు. ఎవరు? మంచి ఆదర్శవంతమైన పరిపాలకురాలు సరోజినీ నాయుడు. షీ హ్యాడ్ ఎ క్రెడిట్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇండియన్ రినైనెన్స్ మూమెంట్ విత్ హర్ రైటింగ్. తన యొక్క రచనల ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చింది. దేనికి? రినైనెన్స్ మీన్స్ పునరుజ్జీవనం. ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రినైనెన్స్ ఆఫ్ ఇండియా? రాజా రామ్మోహన్ రాయ్. భారత పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ వాజ్ ఎ సోషల్ రిఫార్మర్ ఆల్సో. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వరల్డ్ రినైనెన్స్? పెట్రార్కర్. సో she had the credit of starting the Indian Renaissance movements with her writing. తన యొక్క రచనల ద్వారా పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి ఎవరు? సరోజినీ నాయుడు. రెనయాన్స్ మీన్స్ పునరుజ్జీవనం. సరోజినీ నాయుడు వాజ్ ఏ ప్రొఫిషియంట్ ఇన్ బెంగాలీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ పర్షియన్. సో లాంగ్వేజ్ గురించి చెప్తున్నాడు. సరోజినీ నాయుడు వాజ్ ఏ ప్రొఫిషియంట్. అక్కడ ప్రొఫిషియంట్. దేనిలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి? స్కిల్ఫుల్. ప్రొఫిషియంట్ మీన్స్ స్కిల్ఫుల్. మంచి నైపుణ్యం ఉంది. దేనిలో ఉందంటే ఇన్ బెంగాలీ. దేంట్లో? బెంగాలీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఉర్దూ. నెక్స్ట్ వన్ తెలుగు. నెక్స్ట్ వన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పర్షియన్. నెక్స్ట్ ఇంకేమన్నా? అంతే కదా ఉంది. సో షీ వాజ్ ప్రొఫిషియంట్ మీన్స్ స్కిల్డ్. మనకు తెలుగు రాయడం ఎక్కువ. తెలుగు రాయాలంటే 100 తప్పులు రాస్తాడు. ఇంగ్లీష్ రాయాలంటే 150 మిస్టేక్స్ రాస్తాడు. ఓకే. కానీ సరోజినీ నాయుడు వాజ్ ఏ ప్రొఫిషియంట్ మీన్స్ ఏ స్కిల్డ్, నైపుణ్యం కలిగినటువంటి ఏ లాంగ్వేజ్లో? బెంగాలీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, పర్షియన్ లాంగ్వేజ్. ఓకేనా? మల్టీ లాంగ్వేజ్ షీ నోస్. షీ వాజ్ ద గిఫ్టెడ్ స్టూడెంట్ హూ టాప్డ్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ at Madras University. Gifted child. She was a gifted student. Gifted means excellent, talented student at Madras University. Topper on those days at in matriculation. Matriculation అంటే ఏంటి? Matriculation, PUC, SLC, SSC is equal to 10th class అప్పట్లో. ఇప్పుడు మనం ఎస్ఎస్సి అంటున్నాం. అప్పట్లో మెట్రికులేషన్ అనేవాళ్ళు, పియూసీ అనేవాళ్ళు, ఎస్ఎల్సి అనేవాళ్ళు. వాటి మొత్తాన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఏం చేశారు? ఎస్ఎస్సి అని పెట్టారు వాటి పేరు. సో షీ వాజ్ గిఫ్టెడ్ చైల్డ్ అట్ మద్రాస్ యూనివర్సిటీ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మెట్రికులేషన్ కోర్స్ కంప్లీటెడ్. మంచి ఎక్సలెంట్ టాలెంట్ పర్ఫార్మెన్స్ చూపించింది ఆమె చదువుకునే రోజుల్లో. హర్ సైంటిస్ట్ ఫాదర్, ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ her father profession is a scientist. Her scientist father wanted her to become a mathematician or scientist. పాపం వాళ్ళ నాన్నగారు అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఉన్నాడు కదా, అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ కోరిక ఏంటంటే ఏమైనా గొప్ప మ్యాథమెటిషియన్ చేయాలి లేదా సైంటిస్ట్ అని చేయాలనుకున్నాడు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఓకేనా? మనం పేరెంట్స్ కూడా అనుకుంటారు మా అబ్బాయిని మంచి మంచి డాక్టర్ని చేయాలి అనుకుంటాడు. అబ్బాయి ఎడకొచ్చి చదవడు. అమ్మాయిని మంచి టీచర్ని చేయాలనుకుంటుంది, అమ్మాయి ఎడకొచ్చి చదవదు. సో హియర్ హర్ ఫాదర్ అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ wanted to her to become either mathematician or scientist.
మ్యాథమెటిషియన్ అని చేయాలనుకుంది, లేదా సైంటిస్ట్ అని అనుకున్నాడు. కానీ బట్ షీ హ్యాడ్ యాన్ ఇనేట్ ఇంట్రెస్ట్ ఇన్ పోయిట్రీ. ఇనేట్ అయ్యాను, ఇనేట్ సహజమైన నేచురల్లీ. కానీ తనకి ఏమంటే ఇష్టమైంది? పొయిట్రీ అంటే బాగా ఇష్టం, పద్యభాగం, పద్యాలంటే చాలా ఇష్టం. విచ్ వాజ్ డిస్ప్లేడ్ ఎట్ వెరీ టెండర్ ఏజ్. ఎట్ వెరీ టెండర్ ఏజ్ మీన్స్ చిన్న వయస్సు. చిన్నప్పటి నుండే పద్యభాగం అంటే చాలా ఇష్టం. టెండర్ ఏజ్ మీన్స్ చిన్న వయసు లేక లేత వయస్సు, చిన్న వయస్సు. ఓకే, సో బై చైల్డ్హుడ్ షీ హ్యాడ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఎట్ ద సైడ్ ఆఫ్ పోయిట్రీ. పద్యభాగం అంటే చాలా ఇంట్రెస్టెడ్. బట్ హిజ్ ఫాదర్ అంబిషన్ ఈజ్ wanted to become either a mathematician or a scientist. Why? Because he was a scientist. Her father was a scientist. But completely the imagination, completely the opposite direction she led. తను కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. ఏ డైరెక్షన్? అట్ ద ఏజ్ ఆఫ్ టెండర్ ఏజ్, ఐ మీన్ చైల్డ్హుడ్ ఏజ్, షీ షో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోయిట్రీ. పోయిట్రీలో బాగా ఆసక్తి కనబరిచింది. విచ్ వాజ్ డిస్ప్లేడ్ అట్ వెరీ టెండర్ ఏజ్. హర్ పోయమ్స్ వర్ డెలికేటెడ్ విత్ ఫ్లోరీ లాంగ్వేజ్. ఫ్లోరీ లాంగ్వేజ్ మీన్స్ elaborated language and stuck to simple words and every Indian milieu of the forest. So ఏం చెప్తుండు? సో but she had an immediate of interest of poetry which was displayed at early tender age. Her poems were dedicated without flowery language. Flowery language means flowery language, very duster. Flowery, without flowery language. FLOWERY. Flowery means elaborated. ఏంటి? FLOWERY, flowery language. అదే చెప్తున్నా, ఏమని చెప్తున్నాడు తెలుసా? హర్ పోయమ్స్ వర్ డెలికేటెడ్ వితౌట్ ఫ్లోరీ లాంగ్వేజ్ మీన్స్ షీ యూజ్డ్ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఫ్లోరీ లాంగ్వేజ్ ఎలాబరేటెడ్ లాంగ్వేజ్, డిఫికల్ట్ లాంగ్వేజ్. బట్ అక్కడ ఒక పదం చెప్పాడు, వితౌట్ ఫ్లోరీ లాంగ్వేజ్ అని చెప్పాడు. ఉందా పదం? ఉందా లేదా? వితౌట్ ఫ్లోరీ లాంగ్వేజ్ మీన్స్ షీ యూజ్డ్ ఏ సింపుల్ లాంగ్వేజ్ ఇన్ హర్ పోయమ్స్. తన పద్యాలలో పోయిట్రీ సైడ్ రాసేటప్పుడు వైల్ షీ వాజ్ రైటింగ్ ఏ పోయం, షీ నెవర్ యూజ్ ఏ ఫ్లోరీ లాంగ్వేజ్. షీ యూజ్డ్ ఓన్లీ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఎప్పుడు కఠినమైన పదాలు, పెద్ద పెద్ద పదాలు వాడదు, ఎలాబరేటెడ్ వర్డ్స్ వాడదు. షీ యూజ్డ్ ఓన్లీ సింపుల్ లాంగ్వేజ్. ఓకే, అండ్ స్ట్రక్ టు సింపుల్ వర్డ్స్ అండ్ ఎవ్రీ ఇండియన్ వైల్యూ ఆఫ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్. దేని గురించి వర్ణించిందంట? షీ describes about the forests and mountains. Forests and mountains. Forests and mountains, number 1. Number 2, weavers. Number 3, ఇంకెవరి గురించి వర్ణించింది? స్నేక్ చార్మర్స్, నెక్స్ట్ నెంబర్ 4, ప్లాంక్వేన్ బ్యారియర్స్. వీళ్ళ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరెవరి గురించి అంటే నెంబర్ 1 దేని గురించి? సింపుల్గా ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ గురించి. నెంబర్ 2 వీవర్స్, నేత పనివారు. పద్మశాలీలు అంటారు కదా, నేత పనివారి గురించి వివరించడం జరిగింది. స్నేక్ చార్మర్స్, పాములు పట్టుకుంటారు కదా వాళ్ళు, పాములు వాళ్ళ గురించి వర్ణించడం జరిగింది. ప్లాంక్వేన్ బ్యారియర్స్, పల్లకి మోసేటువంటి వాళ్ళు, బోయలు, పల్లకి మోసేటువంటి వాళ్ళు,
వాళ్ళ గురించి కూడా వర్ణించడం జరిగింది. ఇంకా సరోజినీ నాయుడు బ్యాంగిల్ సెల్లర్స్ అనే పోయం ఉంది 10th క్లాస్ ప్రీవియస్ క్లాస్లో. బ్యాంగిల్ సెల్లర్స్ అని చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్యాంగిల్ సెల్లర్స్. సో షీ ఎక్స్ప్లెయిన్ వెరీ సింప్లీ అండ్ యూజ్ సింపుల్ లాంగ్వేజ్, నాట్ యాన్ ఫ్లోరీ లాంగ్వేజ్. షీ యూజ్డ్ ఏ సింపుల్ లాంగ్వేజ్. షీ ఎక్స్ప్లెయిన్ about the forest and mountains, about the weavers, about the snake charmers, palanquin barriers. Palanquin means pallaki. పెళ్లి కూతురు తీసుకుపోతారు పల్లకిలో పెళ్లి కూతురు అని, ఓకేనా? ఓకే, పల్లకిలో పెళ్లి కూతురు రాజుగారు ఉందని అలా పలాంకన్ బేరియర్స్. ఓకే, ఇలా వీళ్ళ గురించి వర్ణించడం జరిగింది. టు ఎక్స్ప్లోర్ దెమ్ లైక్ లవ్ సపరేషన్, డెత్, హార్ట్ బ్రేక్ అండ్ మిజరీ ఆఫ్ లైఫ్. ఇంకా ఏం గురించి? సపరేషన్స్ గురించి, వైవిధ్యాల గురించి, నెక్స్ట్ డెత్ చావు గురించి, హార్ట్ బ్రేక్ హృదయ విదారకమైన సంఘటనల గురించి, హార్ట్ బ్రేక్స్ ఈ ఇన్సిడెంట్స్, అండ్ మిజరీ ఆఫ్ లైఫ్ జీవితంలో వచ్చే కష్టాల గురించి వర్ణించడం జరిగింది. ఓకే, షీ నెవర్ బిలీవ్ ద లవ్, జాయ్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కాంట్ బీ పవర్డ్ బై ఫేట్ అనుకుంటాం. ఒకసారి ఏమంటారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటువంటి ఊత పదం నంబర్ ఆఫ్ టైం ఇదే పదం వాడుతూ ఉంటారు, ఊత పదం అంటారు దాన్ని. ఏమంటారు తెలుసా? ఏది జరిగినా ఏమంటారు తెలుసా? రాత ఎలాగుంటే, విధి ఎలా ఉంటే అలా జరుగుద్దని చెప్తూ ఉంటారు. ఈ పోయంలో మనం దీనికి సరోజినీ నాయుడు కంప్లీట్గా ఆపోజిట్గా చెప్పొద్ది. షీ నెవర్ బిలీవ్ ఫేట్. Our results depends upon our performance, not fate. Our results depends upon our performance. She never believe fate. విధిని ఎప్పుడు నమ్మదు. మనం అందుకే సంస్కృతంలో అంటూ ఉంటాం మనం కష్టే ఫలి అని, ఓకేనా? కష్టే ఫలి అని అంటూ ఉంటాం. అలాగే ఒకసారి వీడియో అయిపోయి సో షీ కంపేర్. సో షీ నెవర్ బిలీవ్ ద ఫేట్. షీ బిలీవ్ ఓన్లీ హార్డ్ వర్క్. నెవర్ టాలరేట్ ఆర్ నెవర్ బిలీవ్ ఎనీ టైప్ ఆఫ్ ఫేట్. సో దట్ ఈస్ ద పోయం విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సరోజినీ నాయుడు. వాట్ వాజ్ సరోజినీ నాయుడు's father? Scientist. What was her mother? Which language? Bengali language. Okay na? She was proficient. Which language she has a proficiency of? Bengali, Urdu, Telugu, English, Persian. In her poem, she takes simple things like mountains and forests, palanquin barriers, snake charmers and weavers, palanquin barriers, snake charmers, next mountains and forests. Her broquet means nickname, Nightingale of India. What was her father? Her father was a scientist. Okay. What was his ambition? His ambition to be her daughter to become either mathematician or a scientist, but completely reverse stage. She was so much interested in poems, poetry. Okay, poetry. She never used she used her poems without flowery language. She used only simple language. Okay na? She was an exemplary administrator. She showed much interested towards the poem at the age of tender age means by childhood. చిన్నప్పటి నుండే పోయిటరీ అంటే చాలా ఆసక్తి ఆమెకి. సో దట్ ఈస్ ద briefly introduction about the poem. Whatever the question it may be, whatever the annotation it may be, while we are writing about Sarojini Naidu,
యూ మస్ట్ అండ్ షుడ్ బి రైట్ ఏ వర్డ్. నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఓకే, దట్స్. నౌ కమ్ టు ద పోయం. టాకింగ్ అబౌట్ ద పోయం. డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్స్? మీరు విధిని నమ్ముతున్నారా? సే ఎస్ ఆర్ నో. ఓకే. సెకండ్ వన్, వాట్ ఈజ్ ఎ ఫేట్ అకార్డింగ్ టు యూ? మీ యొక్క అభిప్రాయం ప్రకారం విధి అంటే ఏంటి? ఓకే. హౌ డూ యూ ఫామ్ సచ్ యాన్ ఒపీనియన్? మీకు అటువంటి అభిప్రాయం ఎలా వస్తుంది? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కలెక్ట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఫేట్ బిఫోర్ యూ స్టార్ట్ రీడింగ్ దిస్ పోయం. ఈ పోయంని మనం చదువుకునే ముందు మీ ఫ్రెండ్స్ అంతా డిస్కషన్ చేసి మీరు ఒక ఒపీనియన్, అభిప్రాయం చెప్పండి అంటున్నాడు. మనకి ఆన్లైన్ క్లాసులే కాబట్టి ఒపీనియన్ చెప్పడానికి అవకాశం లేదు. మీరే ఆఫ్లైన్ క్లాస్లో ఉన్నట్టు మీ ఒపీనియన్ చెప్పేవాళ్ళే. ఫేట్ నమ్ముతున్నారా నమ్మట్లేదంటే, సపోజ్ మనం ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం, ఓవర్ రైడింగ్, ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక వెహికల్ వచ్చింది, అది ఎవరు తప్పు? యాక్సిడెంట్ అయింది, ఓవర్ స్పీడ్. మనదేనా లేకపోతే వేరే వాళ్ళదే? ఓవర్ స్పీడ్ కాబట్టి మనదే. అక్కడ ఏమంటా తెలుసా? వాడి విధి, ఫేట్ బాగలేదు, రాత బాగలేదు అంటాడు. నుదుటి రాత, తలరాత. సో అకార్డింగ్ టు హర్ ఒపీనియన్, అకార్డింగ్ టు సరోజిని అండ్ ఒపీనియన్, షీ నెవర్ బిలీవ్ ద ఫేట్. ఫేట్ డిపెండ్స్ అపాన్ అవర్ వర్క్. ఫేట్ డిపెండ్స్ అపాన్ అవర్ వర్క్. విధి అనేటువంటి మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. చదవట్లేదు, చదవకపోతే మంచి మార్కులు రావు. చదవకుండా మన రాత బాగలేదు అంటే, మన గీత లేనప్పుడు రాత ఏం బాగుంటుంది? ఓకేనా? అది నువ్వు నీ గీత రాయిపోతే రాయటమే రాదు నీకు, నీ రాత ఏం బాగుంటుందండి? సో నౌ కమ్ టు ద పాయింట్. వై విల్ యూ వెక్స్? పోయం నెంబర్ 1. వై విల్ యూ వెక్స్ మీ విత్ యువర్ ఫ్యూటైల్ కాన్ఫ్లిక్ట్స్? ఫస్ట్ లైన్, వై విల్ యూ వెక్స్, బాధపడటం. వై విల్ యూ వెక్స్, విఈఎక్స్. వై విల్ యూ వెక్స్ విత్ యువర్ ఫ్యూటైల్ కాన్ఫ్లిక్ట్? ఫ్యూటైల్, FUITLE. ఫ్యూటైల్ మీన్స్ అనవసరమైన. కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. అనవసరమైన సంఘర్షణకి మీరు ఎందుకు బాధపడతారు? అనవసరమైన విషయాలకి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఫస్ట్ నెంబర్ 1, వై విల్ యూ వెక్స్ మీ విత్ యువర్ ఫ్యూటైల్ కాన్ఫ్లిక్ట్? వ్యర్థమైన అనవసరమైన విషయాలకి ఎందుకు సంఘర్షణ లేకపోతే బాధపడుతున్నారు? వై విల్ యూ స్ట్రైవ్ విత్ మీ యువర్ ఆఫ్ ఫూలిష్ ఫేట్? వై విల్ యూ స్ట్రైవ్ విత్ మీ ఆఫ్ ఫూలిష్ ఫేట్? నమ్మకం లేనటువంటి విధి గురించి మీరు ఎందుకు పోరాడాలి? విధి రాత ఇంకా లేచిన దగ్గర నుంచి ఒకటే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏమంటారు? ఫేట్ బాగలేదు. వాడి ఫేట్ లేరా, అదంతా వాడి రాత లేరా అంటారు. వై విల్ యూ స్ట్రైవ్? యు ఆర్ ఏ ఫూలిష్లీ యూ బిలీవ్ ఫేట్. మూర్ఖంగా నమ్ముతారు విధి గురించి. మనం చేసే పని జాగ్రత్త చేస్తే విధి మనం జాగ్రత్తగానే చేస్తుంది. ప్రతిదానికి విధి మీదే మనం అబండం వేస్తూ ఉంటాం. అవునా? అబండం వేస్తూ ఉంటాం. స్పీడ్కి పోతా కింద పడతాం, వాడు రాత బాగలేదులే అంటాడు. లేచిన వేళ మంచిదైందిలే అంటాడు. నువ్వు స్పీడ్ పోయి కింద పడతాక లేచిన వేళ ఏం చేస్తుంది? టైం బాగలేదే అంటాం. టైం ఎప్పుడైనా అదే టైమే. సండే అప్పుడు సండే ఉంది, ఇప్పుడు సండే ఉంది. ఓకే, అదే చెప్తున్నాడు. వై విల్ యూ స్ట్రైవ్ విత్ మీ ఓ ఫూలిష్ ఫీట్? ఎందుకు పోరాడాలి అనవసరమైన విషయాలతో? ఒకసారి టైం. యూ కాంట్ బ్రేక్ విత్ మీ యువర్ పోగి అంటే ఎన్వి. ఎందుకో తెలుసా? అసూయ పడుతూ ఎక్కువ ఎదుటి వారి మీద ప్రభావం చూపకండి. ఓకే, ఎదుటి వాళ్ళు మనం చూడగానే అసూయ పడతా ఉంటాం. వై యూ కాంట్ బ్రేక్ విత్ మీ యువర్ పోగి అంటే ఎన్వి. అసూయ పడతా నా మీద ఎక్కువ మీద మీ ప్రభావం నా మీద చూపించకండి అంటాడు. ఎందుకు? ఎదుటివాడు ఫేట్ నమ్ముతున్నారు కానీ నేను నమ్మను, అందుకని నేను నమ్మట్లేదు కాబట్టి నా మీద అసూయ పడకండి అని చెప్తుంది. ఫర్ ఆల్ ద క్రూయల్ ఫూలీ యు ఆర్ పర్స్యూ. మీరేం చేయాలి తెలుసా? ఈ మూఢనమ్మకాలని, క్రూయల్ ఫూలీ, వీళ్ళు మొత్తం తెలుసా చంపివేయాలి. ఈ మూఢనమ్మకాలు అనేటువంటి దాన్ని, ఈ విధిరాత అనేటువంటి నమ్ముతున్నారు చూడు, మీరు దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోకుండా చంపివేయాలి. నమ్మవద్దు.
ఐ విల్ నాట్ క్రై విత్ సప్లెంట్ హ్యాండ్స్ టు యూ. మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఏమని తెలుసా? ఇటువంటి విధిని అతని నమ్మవద్దు. విధిని ఎప్పుడు నమ్మవద్దు. విధి అంటే ఉంటుంది, ఒకసారి అదృష్టం కలగవచ్చు, ఒకసారి దురదృష్టం కలగవచ్చు. దురదృష్టం కలిగినప్పుడేమో విధి బాగలేదంటాం, అదృష్టం కలిగినప్పుడు విధి బాగుంది అంటావా? అంటావా? వీడు విధి బాగుందిరా అంటావా? అనం. కానీ దురదృష్టం జరిగినప్పుడు అయితే జరగని జరిగినప్పుడు మాత్రమే వాడి అదృష్టం బాగలేదులా అంటాడు. బాగున్నప్పుడు వీడి అదృష్టం బాగుంది అంట. చాలా తక్కువ సెంటెన్స్లో ఉపయోగిస్తాం మనం. మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే బై బర్త్ సుఖం ఎంతని భరిస్తాడు, కష్టం మాత్రం అసలు భరించలేడు. టన్నులు భరిస్తాడు సుఖం, కానీ 1 గ్రామ్ కూడా కష్టాన్ని భరించలేడు. ఎందుకు? బికాస్ ఈ బిలీవ్ ఏ ఫేట్, విధిని నమ్ముతున్నాడు. దట్స్ వై ఈ నెవర్ బేర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆఫ్ హిజ్ మిజరీస్. తన కష్టాలు ఒక్క క్షణం కూడా భరించలేడు, ఒక్క సెకండ్ కూడా భరించలేడు. ఓకేనా? ఎంత టైం?